నమస్తే. ఒక కూర చేయటం మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదే అరవాళ్ళ కూర. అరవాళ్ళ కూర అంటే ఏదో కాదు, రాజ్మా కూర. ఏ కర్రీ చేసినా అమ్మ వాళ్ళు చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు చెప్పారు అని వింటుంటాం కదా. అలాగే ఇది మా అక్క వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. మా చిన్నక్క వాళ్ళ వల్ల ఈ కర్రీ మాకు బాగా ఫేవరెట్ అయిపోయింది. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ కోసం చూపించినవన్నీ గ్రేవీ లాగా చేసేసుకుని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉడకబెట్టిన వాటిని కచ్చాపిచ్చాగా కొంచెం మెత్తగా ఉంచుకుని ఆ గ్రేవీలో వేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. ఉంటాయి కదా, గ్రేవీ రాదు అలా, అందుకనే వాటిని కాస్త దంచుకుని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న వాటిని నేను డైరెక్ట్గా కట్ చేసిన అయిపోయాక వాటర్లో వేసాను. మళ్ళీ ఆకులు రావడం స్టార్ట్ అయింది. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఎవరు స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోవచ్చు, గరం మసాలా కూడా ఎక్కువైనా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం, చాలా కొంచెం వేసుకున్నాం అందుకే. ఇవి గింజల కూర కదా, వీటిల్లో స్పైసీ బాగుండిద్ది, అందుకని కొంచెం మసాలా వేసుకోవచ్చు. ఉడుకుతున్నప్పుడే కొంచెం మనకి అర్థమైద్ది దగ్గర పడటం, అది చిక్కగా. అప్పుడు ఆపేసేటప్పుడు కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుద్ది. అట్టు ఉంటుంది కదా, అది ప్రాసెస్ కాస్త టైం పట్టింది. అందుకని స్కూల్ టైం అయిపోతుంది అనేసి మా వాడు తొందరగా దోశ వేసి ఇచ్చేసాను. చపాతీలోకి, పరోటాలోకి, పూరీలోకి కూడా బాగుంటుంది ఈ కూర. ఇంకా రైస్తో కూడా టేస్ట్ చాలా బాగుంది. సింపుల్ అండ్ ఈజీ. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.